హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉదయాన్నే వాకింగ్కి చెరువు దగ్గరికి వచ్చాను. చూడండి మా ఊరు చెరువు ఎంత బాగుందో కదా. చూపిస్తాను ఈరోజు మొత్తం. పల్లెటూరు అంటేనే ఒక ఆహ్లాదం, ఆప్యాయత. చూడండి ఎంత బాగుందో కదా. చుట్టూ కొండలు, అంటే వర్షం పడుతుంది. గొడుగు ఆడ పెట్టిండాను, అంటే మీకు వీడియో తీయడానికి అయితే నాకు కన్వీనియంట్ లేదు, అందుకే మీకు చూపించడానికి నేను ఇలా చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఇది వచ్చి టెంపుల్ లాంగ్ ఉంది, మా ఊరి రామాలయం. చూడండి ఎంత బాగుందో కదా. మబ్బులు, వెనక కెమెరా తడిసిపోతుంది వర్షానికి. చూడండి అది ఒక టెంపుల్ పైన కొండ మీద. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. పొద్దున్నే ఇలాంటి చోటుకు వచ్చి ప్రశాంతంగా కాసేపు ఉన్న ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. ఎన్నో చోట్ల టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. మన పల్లెటూరులో కూడా, అంటే చాలా చోట్ల కూడా ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం వాటిని ఆస్వాదించాలి కదా ఫ్రెండ్స్. చూడండి చుట్టూ కొండలు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే వానలో తడవడం అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా వర్షంలో తడుస్తూ ఇలా ప్రశాంతంగా ఉంటే ఆనందమే వేరు. అంటే నాకైతే ఈతొచ్చు, కాకుంటే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, ఓకేనా. అంటే చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మన వాతావరణాన్ని మనమే ఎంజాయ్ చేయాలి. ఇలాంటివి వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి. వర్షం పడుతుంది చూడండి, బ్యాక్ సైడ్ టెంపుల్ ఎంత బాగుందో కదా. నేను ఫ్రంట్ కెమెరానే జూమ్ చేస్తున్నాను. చూడండి టెంపుల్ క్లియర్గా కనిపించడం లేదు ఫ్రంట్ కెమెరా కాబట్టి. ఉరుములు ఉరుముతున్నాయి. ఏమైనా మనం ప్రకృతిని మనమే ఆస్వాదించాలి కదా ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఆ టీవీలు చూస్తా ఏమి ఎంజాయ్ చేస్తాం చెప్పండి. బయటకు వచ్చి అలా ఇలాంటి వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే అంతకన్నా వచ్చే ఆనందం వేరే ఉంటుందా. చుట్టూ కొండలు, ప్రశాంతమైన చోటు ఎంతో బాగుంది. పొద్దున్నే ఇలాంటి చోట్లకి వాకింగ్ వస్తే
ఇంకా చాలా బాగుంటుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి ప్లేస్లు ఉన్నాయా? ఉంటే మిస్ అవ్వకండి అసలుకి. ఎందుకంటే ఉన్నది మనకు ఒకటే చిన్న జీవితము. ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అసలుకి తెలియదు కదా. అలాంటప్పుడు మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి చెరువుల దగ్గర ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈత కూడా వచ్చి ఉండాలి, లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఏదో నేను చెప్తున్నాను కదా అని మీకు ఈత రాకున్నా కానీ రావద్దు చెరువుల దగ్గరికి, ఓకేనా? ఒకవేళ వచ్చినా బయట నుంచే చూసుకోండి ఫ్రెండ్స్. అంటే నాకైతే ఈత వస్తుంది కాబట్టి నేను చెరువులోకి దిగి మరీ మీకు చెప్తున్నాను. చూడండి, ఉరుములు కూడా ఉరుముతున్నాయి. అందుకే మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకోండి, ఇలాంటి చోటకి వెళ్ళాలంటే వెళ్ళండి. వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఎందుకంటే నాకు మా ఊరే కాబట్టి, దగ్గర కాబట్టి నేను ఇలాంటివి నేను సింగిల్గా చేస్తూ ఉంటాను. అందరికీ ధైర్యం ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో. ఈ దగ్గర ఎంత లోతుంది, ఇంకా అక్కడైతే చాలా లోతు ఉంటుంది. అంటే మా ఊర్లో మేము వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి కూడా మేము ఇక్కడే బొమ్మలు నిమజ్జనం చేస్తాము. అంటే నీళ్ళు ఉంటే చేస్తాము. అంటే ఈ చెరువు దాదాపు నిండి 5-6 ఏళ్ళ పైన అవుతుంది. ఇప్పుడు మాకు ఈ వర్షాలకి నిండింది ఫ్రెండ్స్. అందువలన మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చుట్టూ పంట పొలాలు కూడా ఉన్నాయి. వాటికి మాకు నీళ్లు అందాలంటే ఈ చెరువే మాకు కారణం. కొన్ని వేల ఎకరాలు ఈ చెరువు మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ చెరువులోకి నీళ్ళు వస్తేనే మాకు నీళ్లు పండుతాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రైలు పోతుంది. చాలా బాగుంది కదా, గూడ్స్ బండి. అది ఫ్రెండ్స్, ఈ చెరువు మీదే మాకు తాగడానికి నీళ్లు కానీ, పంట పొలాలకు కానీ ఈ చెరువు మీద ఆధారపడి ఉన్నాము. అందుకే చెరువు నిండితే మాకు దాదాపు ఒక 4 ఏళ్ళు నీళ్ళకి కరువు ఉండదు. ఇప్పుడైతే నిండింది, ఇంకా ఉంది కొద్దిగా, అది కూడా నిండాలి. నీళ్ళుంటేనే కదా పల్లెటూర్లలో అన్నీ జరిగేది. ఒక పల్లెటూర్లకి నీళ్ళే ఆధారం. మెయిన్ ఫస్ట్ కారణం ఏదంటే నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ పంట పొలాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. ఆ పంట పొలాలు కూడా ఎప్పుడు ఆ రైతులకు కూడా నీళ్ళు అందడం వలన పంట పొలాలు సంవత్సరానికి 2 లేక 3 పైర్లు పండించుకుంటారు. అలా పండించుకోవడం వల్ల కూడా ఆ పల్లెటూరులో రైతులు కూడా చాలా ఆనందంగా ఉంటారు కదా. అందుకే ఎక్కడైతే ఇలా నీళ్లు ఉంటాయో పల్లెటూరులో కానీ ఎక్కడైనా, టౌన్లో అంటే యాక్చువల్గా ఇలాంటి చెరువులు ఉండవు కదా. ఇలాంటి చెరువులు పూర్తి చేసి సిటీలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఫ్లైఓవర్స్ కడుతూ ఉంటారు. అలా కట్టడం వలన మెయిన్ కారణం ఒకటి చెప్తాను.
ఇలాంటి చెరువులు పూడ్చి కడుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అలా కట్టడం వలన మనం డబ్బులైతే సంపాదించుకోవచ్చు, కానీ పైన ప్రకృతి ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఊరుకోదు. ఎందుకంటే మనం ఇలాంటి చెరువులు పూడ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం వల్ల ఫ్యూచర్లో ప్రకృతి పెద్ద పెద్ద తుఫాన్లు తెస్తుంది. ఆ తుఫాన్లకి ఆ బిల్డింగ్లన్నీ కూలిపోయి మళ్ళీ ముందులాగే ఇట్లే చెరువులు అయిపోతాయి. అప్పుడు ఎవరికి నష్టం? మనకే కదా. అందుకే ఎప్పటికైనా కానీ ప్రకృతిని ప్రకృతి లెక్క వదిలేయాలి. మనం మన పరపతి ఉండదని, మనం ఏమైనా చేస్తే ఎవరు అడుగుతారని ఇట్లా చెరువులు పూడ్చి వంకలు పూడ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే అది మన నాశనానికే. చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా చోట్ల బిల్డింగ్లు పడగొట్టేసి మామూలుగా ఫస్ట్ ఎట్లా ఉన్నాయో అట్లే చెరువులే ఉండాలి, ప్రకృతి బాగుండాలి, మనం కూడా బాగుండాలని వాళ్ళు చెరువుల్ని మళ్ళీ గమనించి మళ్ళీ అక్కడ బిల్డింగ్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ ముందులా చేస్తున్నారు. అందుకే అలాంటివి కాకుండా మన వరలు మన చెరువులు ఉన్నాయి కదా, వాటిని మనమే కాపాడుకోవాలి ముందు జాగ్రత్తగా. చాలా చోట్ల కూడా అదో ఇలాంటి అడవులు ఉన్నాయి కదా, చూపిస్తా చూడండి. పెద్ద అడవులు మాకైతే దగ్గరే, జూమ్ చేసి చూపిస్తా చూడండి. చూడండి ఇవి మా అడవులు, పెద్ద అడవులు. మాకైతే ఇంతవరకు ఇక్కడ ఏది రాలేదు. అంటే మాది పల్లెటూరు కాబట్టి ఇలాంటి చోట్లకి ఏమి తీసుకురాలేదు. అదే పెద్ద పెద్ద సిటీల్లో అయితే ఇలాంటి కొండలను కూడా పిండి చేసి వీటిపైన కూడా కట్టేస్తారు. చూడండి ఎంత బాగున్నాయి కొండలు, అన్ని కొండలే. ఇలాంటి అడవులు కూడా మనమే కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎంత పచ్చదనం ఉంటే మన మనుషులకు కూడా అంత ఆరోగ్యంగా ఉంటాము. ఆక్సిజన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆక్సిజన్ దొరక్క డబ్బులు పెట్టుకొని మరీ కొనుక్కుంటున్నాం ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్ మనం ముందు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం ముందు చెట్లని కాపాడుకోవాలి, అడవులని, చెట్లని. అది కూడా మన మీద ఆధారపడి ఉంది. చూడండి కొండలు మనం కాపాడుకుంటేనే మనకు, మన భావితరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. లేకంటే ఎక్కడ చూసినా బిల్డింగ్స్, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ ఎక్కువైపోతాయి. మనకు ఎప్పుడు కొండలు, అడవులు తగ్గిపోతాయో అప్పుడు మనకు లేనిపోని రోగాలు, కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. అది మన ప్రకృతి మనకు చూపిస్తుంది, హెచ్చరిక ఇస్తుంది. ఆ ప్రకృతిని మనం, అంటే మీరు చేసిన దానికి మీకే అనుభవించండి అని ఏదో కొత్త వైరస్ తెచ్చి పెడుతూ ఉంటుంది. ఆ వైరస్ బారి నుంచి మనం కోలుకోలేక చాలా కష్టపడుతూ ఉంటాం. కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి కదా, అలాంటి వైరస్లు కూడా మనకు మన చేతులారా మనమే తెచ్చుకుంటాము. ఏం చేయాలన్నా మనం, ఒక మనిషి మనుగడ మంచిగా ఉండాలన్నా చెడిపోవాలన్నా మనమే కారణం. అంతా మన చేతుల్లో జరగాలన్నా, సృష్టి కంటే మన ప్రపంచానికి, సృష్టి కంటే భగవంతుడు కానీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు అంతే. మిగతాటి మన భూమి మీద బాగా మంచిగా ఉండాలా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంది. అందుకే అంటే నేను చెప్తున్నాను, కాంటే పెద్ద పెద్ద వాళ్ళ మిలియర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా, అంతా మన చేతుల్లో ఉంది. మనం చెప్తాం అంతే, అంతకుమించి మనం ఏం చేయలేం. మన చేతుల్లో కూడా ఏం లేదు అసలు. మన చేతుల్లో ఏం ఉండదు అసలుకి.
చూస్తుంటాం కదా పెద్ద పెద్ద సిటీలలో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అలాంటి చోట్ల పెద్ద పెద్ద సిటీలలో ఇలాంటి ప్లేసులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఖాళీ ప్లేసులు పూడ్చి కట్టడమే, అపార్ట్మెంట్లు కట్టడమే. ఎందుకంటే ఇంకా అక్కడ అవకాశం లేదని ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా. కాకుంటే అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రళయానికే దారి. చాలా వరకు తగ్గించాలంటే మన చేతులు లేవు. మనకు తెలిసినంతలో మనం చెప్తామంతే. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫ్రీగా ఉన్నాను, అందుకే అన్నీ చెప్తున్నాను. ఏదో మీకు మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి వింటున్నారు. సో మచ్. చూడండి, ఇలాంటి చోట్లకి మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి చోటుకి వెళ్ళే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది చాలా లోతుగా ఉంటాయి గుంతలు. జాగ్రత్తలు నాకైతే స్విమ్మింగ్ వస్తుంది కాబట్టి ఏం భయం లేదు. మీకైతే వస్తుందా? వస్తే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ లోతు కూడా ఉంటుంది. నాకైతే ఇలాంటి చోట్ల తిరగాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలి, ప్రశాంతంగా. నాకైతే ప్రశాంతంగా ఉండాలి ఫ్రెండ్స్. నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే ఒక మనిషికి కూడా కావాల్సింది ప్రశాంతత కదా. ఎన్ని కోట్లు పెట్టుకున్నా మనకు కావాల్సింది ప్రశాంతత. ఆ ప్రశాంతత అనేది చాలామందికి దొరకదు. ఆ ప్రశాంతత అనేది మనకై మనమే తెచ్చుకోవాలి. డబ్బులు అయితే ప్రశాంతత ఉండదు. మన మనసులో మనం చేసే పనుల్లోనే ప్రశాంతత ఉంటుంది. ఎన్నో కోట్లు పెట్టుకుంటారు ప్రశాంతంగా బతకాలి. నాకు కోట్లు ఉన్నాయి, నా కార్లు ఉన్నాయి, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే అది కాదు. డబ్బులు అయితే ప్రశాంతత ఉండదు. డబ్బు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. అంటే డబ్బు సంపాదించుకోవాలి కాదనను, కానీ మనకు అవసరాలకు వరకే సంపాదించుకోవాలి. ఎక్కువ సంపాదించుకుంటే రాత్రి నిద్ర కూడా రాదు. చూస్తూ ఉంటాం కదా వాళ్ళ ఇబ్బందులు. అందుకే ఎప్పటికైనా కానీ మనిషి ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకే ఉన్నంతలోనే ప్రశాంతంగా జీవించాలి. అందరూ ప్రశాంతంగా జీవించి హ్యాపీగా ఉండాలి. అంతే, నా వరకైతే నేను అంతే చెప్తాను. మీరు ఎక్కడున్నా కానీ ప్రశాంతత కోసమే చూడండి. అంతే. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మన జాబులో కూడా, మనం వెళ్ళే చోట కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ సహజమే, నాకుంటాయి, అందరికి ఉంటాయి. కానీ అవన్నీ వదిలేయాలి. వదిలేసి మనం అవన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే టెన్షన్స్, అప్పులు, ఒత్తిళ్ళు, ఈఎంఐలు చాలా ఉంటాయి. అవన్నీ ఒత్తిళ్ళు. కాబట్టి ఏదైనా కానీ మనం తెచ్చుకున్నంతలోనే ఉంటుంది. మనం అలాంటివి తెచ్చుకోకుండా, ఒకవేళ ఉన్నా కానీ ఇంకా ఎక్కువ తెచ్చుకోకుండా వాటికి ఆఫ్ చేసి, కట్ చేసి, మనం వీలైనంత వరకు వాటిని దూరం చేసి ప్రశాంతతను తెచ్చుకోవాలి. ఎందుకండి ఫ్రెండ్స్, మనకు ఒక మనిషి జీవితం అనేది చాలా విలువైనది. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతలోనే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అంతే, నా పాలసీ అంతే. ఉన్నామా, ఈరోజు బ్రతుకున్నామా, ఈరోజు ఎంజాయ్. ఈ నిమిషం ఉన్నామా, ఎంజాయ్. ఈ నిమిషం ఉన్నామా, సంతోషంగా ఉండాలి. అంతే. వాడు డబ్బులు సంపాదించాడు, వీడు బిల్డింగ్లు సంపాదించాడు, వాడు కారు కొన్నాడు, ఒరే మనం కారు కొనలేదా, మనం బిల్డింగ్లు కట్టలేదా, మనం 10 ఎకరాలు 100 ఎకరాలు కొనలేదా, వాడు సంపాదించాడా? ఎవరు ఎంత సంపాదించినా ఎవరు ఎత్తుకొని పోయేదే ఉండదు పైకి. ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. భూమి మీద ఉండేది ఉంటుంది. మనం ఎంత డబ్బు పెట్టినా, ఎంత బంగారు పెట్టినా మనం ఏం తీసుకొని పోలేం. అందుకే ఉన్నంతలోనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా విన్నారు, నా ఆప్త మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.